నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు పల్లెవెలుగు న్యూస్. తనని సర్పంచ్గా గెలిపిస్తే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నాంపల్లి మండలం తుంగపహాడ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నేతల్లా కొండలు అంటున్నారు. గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తనని సర్పంచ్గా గెలిపిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాననే విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం రండి. తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు ఈ నెల 11న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం జోరందుకుంది. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా నాంపల్లి మండలం తుంగపహాడ్ గ్రామంలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నేతాళ్ల కొండల్ గారితో ఉన్నాం. మరి ఆయన ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై ఏ మేరకు అవగాహన ఉంది, తనని సర్పంచ్ గెలిస్తే ఈ గ్రామ అభివృద్ధి పట్ల ఏ విధంగా ముందుకెళ్తాడనే విషయాలు కూడా ఆయన మాటలు తెలుసుకుందాం. నమస్తే కొండల్ గారు. నమస్తే అన్న. మీరు సర్పంచ్గా గతంలో ఎప్పుడైనా పోటీ చేశారు, ఇప్పుడే చేస్తున్నారా? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? 2013లో చేసినామన్న. ఉమ్మడి రాష్ట్రం వల్ల మా అమ్మ చేసింది, గతంలో చేసింది. ఇప్పుడు రెండోసారి. సో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో మంది ఆశావాళ్ళు పోటీ చేస్తామని ముందుకు వచ్చి ఉంటారు, కానీ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీకే అవకాశం ఇచ్చింది. సో ఎట్లా భావిస్తున్నారు అన్న? మా దగ్గర కూడా ఒకరిద్దరు చేస్తారని చెప్పారు. మేముండి రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మా దగ్గర ఉన్నటువంటి సమస్యలు మొన్న ఎలక్షన్లో వచ్చినప్పుడు ప్రచారం వల్ల కొన్ని హామీలు చెప్పడం జరిగింది. మన ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ గివ్ చేయాలి, ఈ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, సీసీలు ఉన్నాయి అని చెప్పిండన్న. నేను 5 సంవత్సరాలు చేసినప్పటికీ, తర్వాత ఇంకో పీరియడ్ చేసినప్పటికీ 10 సంవత్సరాలు కొన్ని పనులు అనుకునే కాలేదు. ఈసారి మా గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మా సారు కూడా రేపు మాపు మంత్రి అయ్యే అవకాశం ఉంది. వారి కృషితోటి ఈ 3 సంవత్సరాలు మా విలేజ్లో ఉన్నటువంటి ప్రతి డొంక నక్ష ఏడైతే ఉన్నదో రైతులకు ఇబ్బంది లేకుండా సారు కృషితోటి అది మొత్తం పూర్తిగా చేయాలని. ఇంకొకటి, మా దగ్గర ఇప్పుడు మల్లప్రాజపల్లి నుంచి హైదరాబాద్ బస్సు పోతుంది. దానికి అక్కడక్కడ బస్ స్టాండ్ లేవు, బస్ స్టేషన్స్, సెల్టర్స్ అవి పూర్తి చేస్తామని. కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి, ఇంకా కొన్ని పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు చాలా రావాల్సి ఉన్నాయి మాకు. ఓన్లీ కొన్నే వచ్చినాయి. దాంట్లో కూడా ఈ 3 సంవత్సరాలు ప్రతి ఒక్క ఏ పార్టీ అనకుండా అర్హులైన ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించేటట్టు సార్ తోటి ఇవన్నీ చేసి మేము మా ఒక్క విలేజ్ని ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి పూర్తిగా డెవలప్ చేయాలని చెప్పి నేను అందరికి కోరుకుంటున్నాను. మనసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సో 6 గ్యారంటీలు అమలు చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు. మరి ఈ 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు అమలు చేస్తుంది అన్న? కొన్ని ఇప్పుడు రుణమాఫీ చేసింది, 2 లక్షలు చేసింది. ఏనో ఒకరికి ఎక్స్ట్రా ఉన్నోళ్ళకు కాలేదు. అది ఇంకేమైనా టెక్నికల్ ఇష్యూ ఉన్నోళ్ళకు కూడా ఎన్నో ఒకరు కాకపోవచ్చు. మిగతాది రైతు బంధు ఆటోమేటిక్గా అన్న ప్రకారంగా వేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ది 500ది అది చేసింది. ఇంకొకటి, ఇప్పుడు మనకు మహిళలకు ఫ్రీ బస్సు పెట్టింది. కరెంటు బిల్లు 200 ఇచ్చింది అన్న. దశల వారీగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతూనే ఉన్నది. గతంలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అప్పుల పాలుగా అయ్యింది. దాన్ని ఒక గాడిలో పెట్టి మా సీఎం గారు కానీ, మంత్రివర్గం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ దాన్ని ఇప్పుడే గాడికి వచ్చింది. ప్రతి ఒక్కటి మిగిలినవి కూడా ఏమన్నా ఉంటే అన్నీ చేస్తారని మాకు సంపూర్ణంగా నమ్మకం ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నప్పటికీ కూడా సన్నబియ్యం అనేది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఈ సన్నబియ్యం పథకం అనేది ప్రజల్లో ఏ మేరకు సంతోషపడుతున్నారు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అన్న? గత 10 సంవత్సరాల నుంచి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు కూడా రేషన్ కార్డు రాకుండా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా రేవంత్ రెడ్డి గారు మంచి మనసుతో ఆలోచన చేసుకొని ప్రతి ఒక్క, అంటే ఇప్పటి వరకు రాని వాళ్ళకు కుటుంబానికి అందరికీ రేషన్ కార్డు, ఒక్కరికి కాదు, పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం పథకం అమలు చేయడం జరిగిందన్న. అది చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు కొనుక్కొచ్చుకొని తినేవాళ్ళు, ఇప్పుడు మేము కూడా మా ఇంట్లో మేము కూడా తింటున్నాం. ఇప్పుడు మా పొలం వల్ల వండేది అవి పట్టించుకోలేక కూడా మేము ఇవి కూడా మంచిగా ఉన్నాయి, ఇవి కూడా తింటూనే ఉన్నాం. ఇది చాలా ఉపయోగం అయ్యే విధంగా ఉందన్న. గతంలో దొడ్డు బియ్యం వ్యాపారస్తులు, దళారులు తెచ్చి బయట కొనుక్కొని మళ్ళీ వ్యాపారులు రీసైక్లింగ్ చేసేవాళ్ళు. సో ఆ పరిస్థితిపై ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఈ సన్నబియ్యం పథకం అనేది నిరుపేదలు కూడా సన్నబియ్యం తినే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
అవునన్నా. సో ఇది మీకు ఈ ఎన్నికలు ఉపయోగపడే అవకాశం ఉందా? చాలా ఉపయోగపడతాయన్నా. నా కోసం కాకుండా మా విలేజ్ డెవలప్మెంట్ కోసం ప్రతిదీ నేను పోయి అడగాలన్నా, మా సార్ ఇయ్యాలన్నా ఓన్లీ పంచాయతీ నిధులతోటే అభివృద్ధి కాదు. పార్టీ పరంగా ఇప్పుడు రూలింగ్ పార్టీ కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యే గారి అండదండలు, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి అండదండలు, ఇక్కడ ఉన్న మినిస్టర్ల అండదండలతోటి మా విలేజ్ని ప్రతి ఒక్కటి మీరు చెప్పినట్టు రైతులకు కానీ పేద ప్రజలకు కానీ హౌసింగ్ విషయం వల్ల నాకు వస్తుంది నీకు రాదు, నీకు వస్తుంది నాకు రాదు కాదు, ప్రతి ఒక్కరికి ఈ 3 సంవత్సరాలు అభివృద్ధి అంటే ఏందో చూపించాలని ఇంతకుముందు నేను చేసిన కాలేదు కాబట్టి అదొక్కటి నేను అభివృద్ధి చేసి మా విలేజ్ రుణం తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో మీతో పాటు సర్పంచ్గా మరో 2-3 పోటీలో ఉన్నారు. సో వాళ్ళని కాదని కొండలకి ఓటు ఎందుకు వేయాలి ప్రజలు అంటే మీరేం చెప్తారు? అన్న, నేను ప్రతి ఇష్యూలా మాకు 2 ఆపరేషన్ విలేజ్లు ఉంటాయి. అక్కడ సమస్యలు చిన్న చిన్నవి. ఏ విలేజ్? ఐదులాపూరు, ఓకే, అశోక్ నగర్ అని. ఓకే, ఇది మా ఊరు తుంగపాడు 3 కలిపి గ్రామ పంచాయతీ. ఏ చిన్న సమస్య వచ్చినా నేను ఇంటి దగ్గరనే ఉండి వాళ్ళకి ఎప్పుడు నిద్రలో ఫోన్ చేసినా అందుబాటులోకి వెళ్ళిపోతున్నాను. వేరే సమస్యలు వేరే గెట్టుది కానీ పొలంది కానీ వేరే మామూలుగా వేరే పంచాయతీలు కానీ ఏది ఉన్నా నా సాశక్తులు వడ్డీ వాళ్ళకు అందుబాటులో ఉంటా. నా మీద నమ్మకం ఉందని నేను కోరుకుంటున్నాను. సో మీ ప్రజలు నేను నమ్మి మీకు ఓటేస్తారు. మరో 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఆ ప్రభుత్వ సహకారంతో ఎలాంటి కార్యక్రమాలు మీ గ్రామంలో చేపడతారు ప్రజలకు చెప్పండి. ఇక్కడ సీసీ రోడ్లు పూర్తిగా కాలేదు. మిగిలిన బజార్లన్నీ సీసీలు, డ్రైనేజీలు. డ్రైనేజ్ ప్రాబ్లం ఏడా ఉందో అది డ్రైనేజీ, మిగతా సీసీలు. నెక్స్ట్ మేము ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి కా నుంచి ఊర్లకు డ్రామా రోడ్ వేస్తామని మొన్న సార్ కూడా హామీ ఇచ్చినాడు ఎమ్మెల్యే గారు. ఇక్కడ నుంచి అశోక్ నగర్ వేస్తామని ఈ 2 ఉన్నాయి. అయితే దాంట్లకు ఎస్టిమేషన్ కూడా పంపిండు ప్రపోజల్. ఆ 2 రోడ్లు ఇవి దీంట్లతో పాటు అన్ని విషయాలలో ఏ ప్రభుత్వం నుంచి ఏది వచ్చినా పేదవాళ్ళకు అందేటట్టుగా నా వంతు కృషి చేస్తాను నేను. ఓకే, ప్రజలు మిమ్మల్ని ఖచ్చితంగా గెలిపించే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా గెలిపిస్తారన్న నా మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళకు నేను కూడా అందుబాటులో ఉండి చేస్తానని వాళ్ళకు నమ్మకం ఉంది. ఇప్పుడు నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా గెలిపిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తున్నాను కాబట్టి గ్రామం అభివృద్ధి చెందాలన్నా, గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం లభించాలన్నా కూడా నాకు ఓటేసి నన్ను సర్పంచ్గా గెలిపిస్తేనే ఈ యొక్క సమస్యలు నేను పరిష్కరించగలుగుతానని చెప్పేసి కొండల్ గారు చెప్తున్నారు. ధన్యవాదాలు కొండల్ గారు. ఖచ్చితంగా మీరు మీ గ్రామ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదించి సర్పంచ్గా గెలిపించాలని మనస్ఫూర్తిగా Q7 న్యూస్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.